హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివ్ మంత్ర. మనం రోజు మన లైఫ్కి అవసరమైన చాలా మోటివేషనల్ స్టోరీస్ వింటున్నాం కదా. ఈరోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక హాల్లో ఒక వయోలిన్ని వేలం పాటకు పెట్టారు. సో ఆ వయోలిన్ ధర 1000 రూపాయలు అని చెప్పారు. 1000 రూపాయలు అన్నా కానీ అది చాలా దుమ్ము పట్టి మొత్తం సీకిపోయినట్టు ఉంది. ఇది పనిచేస్తుందో లేదో, దీన్ని ఎవడు కొంటారులే అనుకొని అది ఎవరు కొనలేరు. సరే, దాని రేటు తగ్గించారు. 900 అన్నారు, ఎవరు పలకలేదు. 800 అన్నారు, 700 అన్నారు, లాస్ట్కి 500 అని చెప్పారు. అయినా సరే ఎవరు రెస్పాండ్ అవ్వాలా. ఎవరైతే ఏలంపాటకు వచ్చారో ఆ జనాల నుంచి ఒక పర్సన్ వచ్చేసి ఆ వయోలిన్ తీసుకొని ఒక క్లాత్ తీసుకొని కొంచెం ఆయిల్ తీసుకొని మొత్తం క్లీన్ చేయడం స్టార్ట్ చేశాడు. శుభ్రంగా క్లీన్ చేశాడు, చాలా మెరిసిపోతుంది. దాన్ని ప్లే చేయడం స్టార్ట్ చేశాడు వయోలిన్ని. అలా ప్లే చేస్తూ ఉంటే ఆ హాల్ అంతా ఆ సౌండ్కి మంత్రముగ్ధులైపోయి వింటున్నారు. అలా ఒక 1/2 అవర్ ప్లే చేశాడు. అందరూ చాలా పీస్ ఆఫ్ సైండ్లో ఉంది. ఓన్లీ మ్యూజిక్ తప్పితే ఇంకేమీ వినబడట్లేదు. అందులో నుంచి వచ్చే మ్యూజిక్ చాలా బాగుంది. ఒక 1/2 అవర్ తర్వాత సడన్గా ఆపేశాడు. ఆయన వచ్చాడు, మళ్ళీ ఆయన సీట్లో కూర్చున్నాడు. ఇప్పుడు ఏలంపాట స్టార్ట్ చేశారు. 1000 రూపాయలు అని చెప్పారు ఫస్ట్ రేట్. ఒకళ్ళు 2000 అన్నారు, ఇంకోళ్ళు 3000 అన్నారు. ఒకటేసారి 5000కి అమ్ముడుపోయింది. అది ఏం జరిగింది? ఇంతకుముందు 500కు కూడా కొనండి వయోలిన్, ఇప్పుడు 5000కి ఎలా తీసుకున్నారు? ఓకే, సో ఫ్రెండ్స్, అక్కడ ఏం జరిగిందంటే దాన్ని సానబట్టారు, దాన్ని క్లీన్ చేశారు. క్లీన్ చేసినప్పుడు దాని బ్రైట్నెస్ బయటకు వచ్చింది, దాని పనితనం తెలిసింది, అంతే కదా. సో ఈ స్టోరీని బట్టి మనకి ఏమర్థం కావాలంటే, మన లైఫ్లో కూడా ఒక 10-20 సంవత్సరాల నుంచి ఒక ఫీల్డ్కి అలవాటు అయిపోయినాం. ఈ ఫీల్డ్కి అలవాటు అయిపోవడం వల్ల బ్రెయిన్ ఒక దగ్గర క్లోజ్ అయిపోయింది. దాన్ని సానబట్టాలి. అది పని చేయడానికి దానికి కొద్ది ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఇవ్వాలి. ఇలా ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా అంటే మీరున్న ఫీల్డ్లో సక్సెస్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. లేదంటే శాలరీ పెరగదు, గ్రోత్ ఉండదు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడలానే ఉంటుంది. ఆ వచ్చే జీతంతో ఫ్యామిలీస్ని గెట్టుకురావడం చాలా కష్టం అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఖర్చులు పెరుగుతున్నాయి, శాలరీస్ తగ్గిపోతున్నాయి. ఇలా తగ్గిపోతున్నప్పుడు లైఫ్ చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, అంతే కదా ఫ్రెండ్స్. అసలు ఎలా తయారవుతున్నాం మనం ఒకసారి చూద్దాం. సో ఒకసారి కొన్ని కోడి పిల్లల మధ్యలోకి ఒక గద్ద పిల్ల వచ్చి చేరింది. సో ఆ కోడి పిల్లల్లాగానే వాటితో జర్నీ చేస్తూ, ఆ ఫ్రెండ్షిప్ చేస్తూ ఈ గద్ద పిల్ల కూడా కోడి పిల్లలాగా తయారైపోయింది. కోడి పిల్లలాగానే బిహేవ్ చేస్తుంది. పొద్దున్నే కోడి పిల్లలతో పోవడం, మేత తినడం, రావడం, ఇలా కొన్ని రోజులు జరిగింది. సో గద్ద పిల్ల పెద్దగా అయింది, కోడి పిల్లలు కూడా పెద్దగా అయినాయి. కానీ గద్ద పిల్లకి అది గద్ద పిల్లనని అర్థం కావట్లా. ఒకరోజు ఏమైందంటే ఈ గద్ద పిల్ల వాటర్లో ఒక చెరువులో నీళ్ళు తాగుతుంది. నీళ్ళు తాగుతుంటే పైనుంచి ఒక గద్ద వెళ్ళడం గమనించింది. ఇదేంది అచ్చం నాలాగా ఉంది, నేను కూడా ఈ జాతికి సంబంధించిందానేనా, నేను కోడికి జాతికి సంబంధించిందాని కాదా, అయ్యో నేను అనవసరంగా కోడి పిల్లలాగా ఫీల్ అవుతున్నాను ఏంటి, అసలు నేను పైకి లేస్తానా లేదా అని చెప్పి ఒక 2-3 టైమ్స్ ట్రై చేసింది. ట్రై చేస్తే దానికి రెక్కలు బాగానే వస్తున్నాయి, అది గద్దలాగా ఎగిరిపోవడం స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, మీలో కూడా చాలామంది కోడి పిల్లల మధ్యలో ఉండిపోయారు. మీరు గద్ద పిల్ల అయి ఉంటారు, కానీ కోడి పిల్ల అనుకొని మీరు ఎగరడం మానేశారు. గద్ద పిల్ల అంటే ఏందో అనుకుంటున్నారా? మీకు టాలెంట్ ఉంటుంది, ఓకే. సో ఆ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకోవడానికి 2-3 సార్లు ట్రై చేశారు, సక్సెస్ కాలేదు. అందుకని ఏం చేశారంటే కోడి పిల్లలతోటి చేరిపోయారు. సో కోడి పిల్లలతో ఏం చేస్తారు? పొద్దున్నే లేస్తారు, రెడీ అవుతారు, ఆఫీస్కి వెళ్తారు, ఏదో పని చేస్తారు, మళ్ళీ సాయంత్రానికి వస్తారు, టీవీ చూస్తారు, పడుకుంటారు. రోజు ఇదే పని. కోడి పిల్లలు పోయి మేత తిని ఎలా వస్తాయో సేమ్ మన అదే పొజిషన్ వచ్చింది. ఇలా అయితే లైఫ్లో ఎప్పుడు ఎదుగుతాం? లైఫ్లో ఖర్చులు పెరుగుతున్నాయి, స్టడీస్ పెరుగుతున్నాయి, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు. ఇలానే ఎక్కడ వేసిన గొంగళ్ళ అక్కడ ఉంటే, మీ టాలెంట్ని మర్చిపోయి ఈ కోడి పిల్లలతో జర్నీ చేస్తూ ఉంటే మీరు ఎప్పుడు ఎదుగుతారు? ఓకే ఫ్రెండ్స్, మీలో ఉన్న టాలెంట్ ఏందో గమనించండి. మీకు తెలుసు మీరు టాలెంట్ పరులని. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ టాలెంట్ని సానబట్టండి. మీరు కోడి పిల్ల కాదు, గద్ద పిల్ల అని ప్రూవ్ చేయండి. పైకి ఎదగండి, లైఫ్లో సక్సెస్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. గో సెల్ఫ్ మేడ్.